ప్రియమైన దేవుని సంగమా, ప్రియా దేవుని పిల్లరా, దేవుని మహాకృపను బట్టి ఈ ఉపవాస కూడికలో అందరూ పాల్గొనడానికి, ఈ రీతిగా దేవుని మాటలు వినడానికి దేవుడు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తునామములో వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని మనం మనసుకు తెచ్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి శ్రేష్టమైన మాటలను మన మనసుకు తెచ్చుకుందాం. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 16వ అధ్యాయం 13వ వచనం. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. మెళుకువగా ఉండి విశ్వాసమునందు నిలకడగా ఉండి పౌరుషము గలవారై ఉండి బలవంతుడై ఉండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, చదువుకున్న వాక్య భాగంలో ఒకటి మెళుకువగలిగి ఉండు, మెళుకువగలిగి ఉండాలి. రెండవది విశ్వాసమందు నిలకడగా ఉండాలి. ఎన్ని మాటలు మనము ధ్యానం చేయడానికి సమయం చాలదు, కానీ ఉపవాస ప్రార్థనలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మెళుకువగలిగి ఉండి మనం ప్రార్థన చేయాలి. దేవుని పిల్లలుగా, దేవుని సంఘముగా మనము దేవుని యందలి ఆత్మ సంబంధమైనటువంటి జీవితం గలవారమై నశించు ఆత్మల పట్ల, పాపముల చేతను అపరాధముల చేతను చనిపోతున్నటువంటి ఆత్మల కొరకు దేవుని పిల్లలుగా మనం ఏం చేయాలంటే మెళుకువగలిగి ప్రార్థన చేయాలి. మెళుకువగలిగి ఉండాలి. అప్పుడే మన యొక్క ప్రార్థన, ఉపవాస ప్రార్థన దేవుడు ఆలోచిస్తాడు. ప్రార్థనకు ప్రతిఫలము దేవుడు మనకు దయచేస్తాడు, దేవుడు అనుగ్రహిస్తాడు. అది మనము పొందుకొని అది మనము కలిగిన వారముగా ఉండాలి అంటే మెళుకువ కలిగి ఉండాలి. మెళుకువ కలిగి ఉండే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. సంఘము నిద్రించి విశ్రాంతి దినాలు లేవుకుంటా, నిద్రించడం, రెస్ట్ తీసుకుందాం, ఇప్పుడు కాదులే అనేటువంటి రోజులు గతించిపోయాయి. ఇప్పుడు భారాన్ని దేవుడు మన మీద ఉంచాడు. భారము కలిగి ప్రభు దగ్గర మనం ప్రార్థన చేయాలి. భారము కలిగి ప్రభువుని అడగాలి. మనం, అయ్యా, నా కుటుంబంలో నేను ఒక్కదాన్ని రక్షించబడ్డాను, నా కుటుంబంలో నా భర్త నేనే రక్షించబడ్డాను, కానీ పిల్లలు ఇంకా రక్షించబడలేదయ్యా. వాళ్ళకి రక్షణ భాగ్యం దయచేయి, వాళ్ళకి మారు మనస్సు అనుభవాన్ని మీరు దయచేయండి ప్రభు అని తండ్రిగా మెళుకువగలిగి ప్రార్థన చేయాలి. ప్రభు దగ్గర రోధించు వారముగా ఉండాలి. ప్రభు దగ్గర అంగలార్చే వారముగా ఉండాలి. కన్నీరు గార్చే వారముగా ఉండాలి. ప్రలాపించే వారముగా మనం ఉండాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం భారము కలిగి మనం ప్రార్థన చేయాలి. భారభరితమైన ఆత్మలు కలిగి మనం ప్రార్థన చేయాలి. అప్పుడే కొందరైనను దేవుని తట్టు త్రిప్పబడడానికి, కొందరైనను యూదా పత్రికలో మనం చూసినట్లుగా
నరకములో పడిపోకుండా, అగ్నిలో గుండంలో పడిపోకుండా కొందరునైనా మనము రక్షించగలుగుతాం. అది ఎట్లా సాధ్యం అంటే దేవుని పిల్లలుగా మనం మెళుకువ కలిగి ప్రార్థన చేయాలి. మెళుకువ కలిగి దేవుని దగ్గర రోధించు వారముగా మనం ఉండాలి, ప్రలాపించు వారముగా మనం ఉండాలి. దాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. దాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి పిల్లల దేవుని సంఘం, దేవుని పిల్లలమైన మనం విశ్రాంతి తీసుకునే సమయం, నిద్రించే సమయం, అర్థమైందని విశ్రాంతి తీసుకునే సమయం అన్ని దేవుడు తీసివేశాడు. మనము భారభరితమైన ప్రార్థన కలిగి మనము ప్రార్థన చేయాలి. అప్పుడే ప్రభువు మనలను బలపరుస్తాడు. అందుకే మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయంలో 42వ వచనంలో మనం గమనించిస్తే, ఏ దాసుడు మెళుకువ కలిగి ఉంటాడో ఆ దాసుడు ధన్యుడవుతాడు, దేవునితో ఎత్తబడేవాడిగా ఉంటాడు. ప్రభు ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు, దొంగవలే వస్తాడు. కాబట్టి ఈరోజు వెలుగు లేకపోతే మనము విడిచిపెట్టబడతాం, మనము విడనాడబడే వారముగా ఉంటాము అని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఇలా మనం మెళుకువ భక్తిలో మెళుకు ఉండాలి, విశ్వాసంలో మెళుకు ఉండాలి, సంఘ సహవాసంలో మెళుకు ఉండాలి, ఆత్మీయ జీవితంలో మెళుకు ఉండాలి. నీ మెళుకువ జీవితాన్ని బట్టి దేవునితో నీవు ఎత్తబడి అనుభవాన్ని కలిగి. అదే ఈ మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయంలో మనం గమనించేస్తే చాలా శ్రేష్టమైన సంగతులను దేవుడు ఉపమానీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 10 మంది కలిగి ఉన్నారు. వాళ్ళు 5 మెళుకువ కలిగిన వారు, 5 మెళుకువ లేనటువంటి వారు. మెళుకువ కలిగిన వారు పెళ్లి కుమారుడితో కొనిపోబడ్డారు, పెళ్లి విందులోనికి వెళ్ళారు వాళ్ళు. కానీ మెళుకు లేకుండా చూసారా, వారు విడవబడ్డారు. వారు వచ్చేసరికి తలుపు మూయబడింది. సహోదర సహోదరి, ఏ అనుభవంలో ఉన్నాం? చుట్టపాటు పెళ్లి కుమారుని ఎదుర్కోవాలి అంటే, పరలోక రాజ్యంలో మనము భాగస్వాములుగా ఉండాలి అంటే, పరలోక రాజ్యమును మనము స్వతంత్రించుకునే వారముగా మనం ఉండాలి అంటే, పరలోక రాజ్యమును మనము స్వాధీనపరుచుకునే వారముగా మనం ఉండాలి అంటే, ప్రభువును పిల్లరా మనం మెళుకువ కలిగి ఆత్మ సంబంధమైన మెళుకువ జీవితంలో మన జీవితాన్ని మనము కొనసాగించు వారముగా మనం ఉండాలని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మెళుకువ మన జీవితానికి ఎంతో ప్రయోజనకరంగా, మెళుకువ మన జీవితానికి ఎంతో ఆశీర్వాదం, ఎంతో దీవెనలు అనుగ్రహిస్తుంది అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే 1వ పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే, 1వ పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో చాలా శ్రేష్టమైన మాటలు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చాలా అద్భుతమైన మాటలు దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. పిల్లరా, మనల్ని మనము దేవునికి అర్పించుకొని, మనల్ని మనము దేవునికి సమర్పణ చేసుకుని మంచి ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన ప్రార్థన అనుభవంలో మన జీవితాన్ని మనం కొనసాగించుకునే వారుగా మనం ఉండాలి అని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. చూడండి, 4వ అధ్యాయం
7వ వచనం. అయితే 1వ పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయితే అన్నిటికీ అంతము సమీపించి ఉన్నది. మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు ఆది చూచారా, ప్రార్థన చేసే విషయంలో మెళుకువ కలిగి ఉండాలి. ఎందుకంటే అంతటా అంతము సమీపముగా ఉంది. అంతం ఎప్పుడు వచ్చిందో తెలియదు. మరి అంతం ఎప్పుడు వచ్చిందో తెలియదు కాబట్టి మనం రెడీగా ఉండాలి, చిత్తపాటు కలిగి ఉండాలి. చిత్తపాటు అంటే ఇల్లు సక్కు పెట్టుకోవడం కాదు. చిత్తపాటు అంటే మనం లోకానుసారం రెడీ అవడం కాదు. చిత్తపాటు వంటి ఆత్మీయతలో చిత్తపాటు కలిగి ఉండాలి, ప్రార్థనలో చిత్తపాటు కలిగి ఉండాలి, భక్తిలో మనము చిత్తపాటు కలిగి ఉండాలి, విశ్వాసంలో మనము చిత్తపాటు కలిగి ఉండాలి. చక్కని మాట, స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన యందు చేయుటకు ఆసక్తి గలవారమై ఉండాలి, మెలకువ గలవారమై ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఆదుకుంటాడు, ఆదరిస్తాడు అని దేవుడి వాక్యం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి కదా మనం అన్ని విషయాలలో వెళుకుంటాం. ఒక సంబంధంగా ఎదుటి వాళ్ళు ఏమైనా మాట్లాడతారా, ఎదుటి వాళ్ళ పరిస్థితి ఏందని అన్ని విషయాలు వెళుకుగా ఉంటాం. భార్య పట్ల భర్త వెళుకుగా ఉంటాడు, భర్త పట్ల భార్య వెళుకుగా ఉంటుంది, బిడ్డల పట్ల తల్లిదండ్రులు వెళుకుగా ఉంటారు. ఈరోజు జాగ్రత్త పడుతున్నారు. ఆ మెళుకు నిష్ప్రయోజనమైనది. ఆ మెళుకు వల్ల ప్రయోజనం ఏముండనే ఉండదు కదా. దేవునిలో వాక్య సంబంధమైన మెళుకు మనము కలిగి మనము జీవించువారుగా మనం ఉండాలని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఇంకొక మార్గం తలంపు చేస్తాను చూడండి. 1వ దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. కావున అమ్మా ఇతరుల వలె నిద్రపోక మెళుకువగా ఉండి మొత్తులు కాక యుందుము. చూచారా, చక్కని మాట పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడండి. మనము ఇతరుల వలె అంటే లోకానుసారమైనటువంటి వారి వలె, రక్షణ లేని మారు మనసు లేనటువంటి ప్రజల వలె కాకుండా వాళ్ళు ఏం చేస్తారు? బాధ్యత ఉందండి వారికి. వాపస్తులు ఎవడదు బాధ్యత, ఆత్మ సంబంధమైన బాధ్యత, ఆత్మ సంబంధమైన పట్టుదల, ఆత్మ సంబంధమైన విశ్వాసం వారిలో ఉండనే. కాబట్టి ఏం చేస్తారు వాళ్ళు? ఇద్దరు మిత్రులై ఉంటారు. భర్త ఎగిపోయినా వాళ్ళకి అవసరం లేదు, భార్య ఎగిపోయినా వాళ్ళకి అవసరం లేదు, పిల్లలు ఎగిపోయినా వాళ్ళకి అవసరం లేదు. నిద్రపోవడమే. తిన్నావా? నిద్రపోయావా? లేచావా? పని చేసుకున్నావా? మళ్ళీ తిన్నావా? నిద్రపోయావా? అందుకని యోన వాడ అమరంలో నిద్రపోతూ ఉంటే వాడ యజమాని అంటున్నాడు, పోయి నిద్రపోతా లేచి మనం అపాయంలో ఉన్నాం, వాడ మునిగిపోయే పరిస్థితికి వచ్చేసింది, ఈ దేవునికి నువ్వు ప్రార్థన చేయి. వాడ యజమానికి ఎంత జ్ఞానం ఉందండి. ట్రైన్ పోతా ఉంది, ట్రైన్లో అందరూ నిద్రపోతూ ఉంటారు, ట్రైన్లో అందరూ నిద్రపోతారు. డ్రైవర్ నిద్రపోతే ఏమని చెప్పండి? ఏమండి, ట్రైన్ డ్రైవర్ నిద్రపోతే ఏమైంది? అందరూ చర్చకుంటారు కదా. అదే బస్సులో పోతుంది, బస్ డ్రైవర్ నిద్రపోతుంది, మధ్య నిద్రపోతున్నారు, డ్రైవర్ నిద్రపోతున్నారు, లారీ డ్రైవర్ నిద్రపోతున్నారు, కార్ డ్రైవర్లు
నిద్రపోయి యాక్సిడెంట్ గురవుతున్నారు, చచ్చిపోతున్నారు చాలా మంది, మరణానికి గురవుతున్నారు చాలా మంది. ఎంత భయంకరం కదా. కానీ దేవుని పిల్లలమైన మనం బాధ్యత కలిగి ఉండాలి. నిద్రపోకూడదు. వెలుగుము కలిగి నశించే ఆత్మల పట్ల భారము కలిగి ప్రార్థన చేయాలి. నీ ఇంటి ముందు వారు రక్షణ పొందాలి. నీ ఇంటి ముందు వారు త్రాగుబోతులుగా ఉన్నారు, తిరుగుబోతులుగా ఉన్నారు, తిట్టుబోతులుగా ఉన్నారు, తిండిబోతులుగా ఉన్నారు. మన గ్రామంలో ఎంతో మంది అలాంటి పరిస్థితులు ఉండిపోయారు. వారి పట్ల నీవు భారము కలిగి మెళుకువ కలిగి ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు అని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కావున ఇతరుల వలె నిద్రపోక మెళుకుగా ఉండి మొత్తులము కాక ఉందుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత బాధ్యత దేవుడు మన మీద ఉంచాడు. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, మనం నిద్రపోతే కొన్ని ఆత్మల పట్ల తీర్పులు మనం లెక్క చెప్పవలసిన వారు. ఆరము కలిగి, పట్టుదల కలిగి, విశ్వాసం కలిగి, దేవుని అందరి నిరీక్షణ కలిగి మనం ప్రార్థన చేసేవారు ఉండాలి. అంగలార్చే వారుగా ఉండాలి, రోధించే వారుగా ఉండాలి, ప్రలాపించే వారుగా ఉండాలి, దేవుని దగ్గర కన్నీరు కార్చేవారు. అదే ఉపవాస ప్రార్థన యొక్క భారం. నిద్రపోకూడదు. దేవుని పిల్లలు రేగి మొదటి జామునే లేచి ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిద్ర పట్టలేదా? వ్యర్థమైనవి, పనికి మాలినవి చూడకుండా ఏం చేయాలి? ఉన్న పాటున మోకరించి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ప్రభువా, నా ప్రజలు, నా బంధువులు, నా రక్త సంబంధికులు, నా గ్రామస్తులు ఎంతో మంది ఇంకా లోకంలో ఉన్నారు, లోక ఆచారాల్లో ఉన్నారు, లోక అలవాట్లో ఉన్నారు. ప్రభువా, వారిని మార్చేయ, వారిలో మార్పు దయచేయ, వారి హృదయాలు, వారి మనస్సులు మీరు మార్చండి ప్రభువా అని నువ్వు ప్రభు దగ్గర నువ్వు ప్రార్థన చేయగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనల్ని మనము దేవునికి అర్పించుకుందాం, మనల్ని మనము దేవునికి సమర్పణ చేసుకుందాం. వెలుకోగలిగి మనం ప్రార్థన చేద్దాం. వెలుకోగలిగి ప్రభువు దగ్గర మనం రోధించువారముగా మనం ఉండాలని దేవుని వాక్యముల ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేను ముగించుకుంటున్నాను. మనం ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన కూడా ఎలా ఉండాలి? వెలుకము కలిగి ప్రార్థన చేయాలి. అటు అనుభవంలో, అటు జీవితంలో జీవించి ఆత్మీయ మేలు, ఆత్మీయ దీవెన, ఆశీర్వాదాలు పొంది ఇచ్చే రాజ్యానికి, లోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరట ప్రభు నామంలో ఆలోచిస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. తనలో వంచండి. ఒక నిమిషం మనం ప్రభు దగ్గర మనం ప్రార్థన చేద్దాం. అయ్యా, మేము నిద్రమత్తులము కాకుండా